నెక్స్ట్ డౌట్ ఏం శ్లోకంకి లేదు. వెళ్దామా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? ఆ, అమ్మా అమ్మ చెప్ప డే ఇప్పుడు డే మొత్తం ఉంటది కదా అమ్మా, ఆ? డే మొత్తంలో ప్రతి క్షణాన్ని అద్భుతం చేసుకోవాలంటే అది ఎలాగా? ప్రతి క్షణం అద్భుతంగా చేసుకోవాలంటే ప్రతి క్షణం నువ్వు ఎరుకలో ఉండడం, నేను ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని అని. ఉమ్. ఇది తప్ప ఇంక వేరే మార్గం ఏమీ లేదు. లేదా ఉన్నదంతా నువ్వే, ఏది చూసినా ప్రహ్లాదుడు లాగా ఏది చూసినా నువ్వే అని ఆనందించవచ్చు. ఉమ్. మరొక్కటి లేదు. ఓకే. ఆనందం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. చేసేది, చేయించేది, చూసేది, చూడబడేది రెండుగా చూసినప్పుడు మనకు అద్భుతంగా అనిపించదు. అంతా నువ్వే అనుకున్నప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది మనకి. ప్రతి దాన్ని చూస్తే, ఏది చూసినా. ఉమ్. దేన్ని చూసి ఆనందించకూడదు మనం? దేన్ని చూసి ఆనందంగా ఉండకూడదు? బాహ్యమైన విషయాలలో, లౌకికమైన విషయాలలో అది వద్దు, అటువంటి రెండొద్దు, రెండొద్దు. ఉమ్. నేను ఇందాక అదే కదా చెప్పింది. కృష్ణుడి ఆదేశం, ఆయన ఏం ఆదేశిస్తే ఆ ఆదేశం ప్రకారం నేను నడుస్తా అన్నాను అనుకుంటే మళ్ళీ నీకు రెండు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ? దేన్ని చూసి ఆనందంగా ఉండకూడదు అంటే దానికి ఆన్సర్ అంటే అమ్మా, దేన్ని చూసి అంటే అసలు ఒక ఆకుని చూడు, ఎంత అందంగా దానికి కలర్ ఇచ్చినాడో, ఎంత కలర్ పెట్టినాడో, దాని ఆకారాన్ని ఎంత అద్భుతంగా సృష్టించినాడు. ఇది ఆకునే ఇంత బాగా సృష్టించినాడు. ఈ ఆకు వెనకుండే ఆ సృష్టికర్త ఇంకెంత అందంగా ఉన్నాడు అనుకుంటే నీకు అద్భుతంగా అనిపించలే అక్కడ? ఒక పక్షిని చూడు, ఒక పక్షిని చూడు, దాన్ని ఎంత ఎన్ని కళ్ళలు ఉంటాయి. చిలుక చూడు ఎంత పచ్చగా, ఎంత బాగుందో, ముక్కు ఎర్రగా. ఇప్పుడు మనుషులు కూడా అందరికి రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక ముక్కే, ఒక రెండు కళ్ళే, కానీ ఎన్ని వేరియేషన్స్, ఒక మనిషిలాగా ఇంకో మనిషి లేకుండా. సరే మనుషులొద్దు, మన చుట్టూ ఉండే ఆ ప్రకృతిని ఆనందించాలంటే ఎంత ఉంది? మరి దేన్ని చూసి ఆనందించకూడదు అనే క్వశ్చన్ వేశారు కదా అమ్మ ఇంత ముందు. అదే దేన్ని చూసైనా ఆనందించవచ్చు అని. నువ్వు ఆనందం తప్ప ఇంకేమీ లేదు అక్కడ అని. ఆనందించాల్సింది అంటే అన్నిటిని చూసి ఆనందించవచ్చు. దేన్ని చూస్తే నీకు ఆనందం రాలేదు అక్కడ? దేన్ని చూసినా వస్తుంది. ఇప్పుడు పక్షులను చూసినా, ప్రకృతిని చూసినా అప్పటి వరకు వచ్చిపోతుంది ఆనందము. అమ్మ పర్మనెంట్ గా ఉండట్లే. పర్మనెంట్ అయిన ఆనందం అంటే అది ఎరుకతోనే. అందుకే నేను చెప్పేది, నువ్వు పక్షి వరకు చూడకు, పక్షి వెనకుండే ఆ శక్తిని చూడు, అప్పుడే ఆనందంగా ఉంటావు నువ్వు. ఆ పక్షి దాన్ని ఎంత అందంగా సృష్టించినాడు. ఎవరు సృష్టించింది? సృష్టికర్త సృష్టించినాడు. ఎవరు సృష్టించింది? సృష్టికర్తనే, భగవానుడు. మరి ఒక రాయి చూడు ఎంత అందంగా ఉంటుందో, ఎంత గట్టిగా ఒక జాగాలో కూర్చొని. దాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే అంత నిర్మలంగా ఉండడం నేర్చుకోవాలి, అంత మౌనంగా ఉండడం నేర్చుకోవాలా. చిలక పలుకులు అంటారు, చిలకను చూసి ఎంత ముద్దుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అవునవును. ఇట్లా ప్రతిదీ దేనికోసం ఉన్నాయంటే వాటి నుంచి మన జ్ఞానం పొందడానికే. ఇంక దేంట్లో లేదు ఆనందం నీకు చెప్పు? దేన్ని చూస్తే అద్భుతం అనిపించదు? ఒక కుక్క చూడు, కుక్కను చూసి విశ్వాసం నేర్చుకోవాలి మనం. ఆ కుక్క మనం వేసినా వేయకపోయినా ఎంత మన కోసం ఎంత అల్లల్లాడుతుంది, అది ఎంత విశ్వాసంగా పడి ఉంటది. వేరే ఇంకో కుక్కను కూడా రాని దగ్గరికి, మనుషులనే కాదు. కాకులు చూడు కలిసిమెలిసి ఉంటాయి. ఎందుకు అంటే ఇదంతా శాశ్వతం కాదు అని తెలియజేస్తాయి అవి. నక్కను చూడు, దాంట్లో మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత జ్ఞానంతో ఉండాలి, ఎంత తెలివిగా ఉండాలి, దాని నుంచి నేర్చుకోవచ్చు.
సింహాన్ని చూడు ధైర్యంగా ఎంత ధైర్యంగా ఉండొచ్చు మనం దాని నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నీ అద్భుతాలు కాదా? అద్భుతాలే. చూడగలిగే అద్భుతాలే కానీ అంటే శాశ్వతంగా స్థితమై ఉంటలేవమ్మా. అద్భుతాలే, అన్ని శాశ్వత అద్భుతాలే. నేను అదే చెప్పింది. నువ్వు వీటి వరకే ఆగిపోకు, నీకప్పుడు నీకు దొరకదు అది. ఓకే. శాశ్వతమైన ఆనందం దొరకదు. ఎప్పుడు దొరకదు అంటే నువ్వు వీడి వరకే నిలిచిపోతే దొరకదు అది. నేను అందుకే చెప్పింది పై పైన ఏది దొరకదు, అది వేస్ట్. పై పైన చూసినంత వేస్ట్. పైన చిప్ప దొరుకుతుంది కానీ లోపల ఉండే ఆ బీజం దొరకదు మనకు. అంటే ఇప్పుడు వాటిని సృష్టించిన సృష్టికర్త సృష్టి పట్ల కూడా అపారమైన ప్రేమ, అది అనుభూతి కలుగుతుందమ్మా. కానీ మళ్ళీ అది పర్మనెంట్ గా ఉండట్లేదు అంటే అదే నువ్వు ఎరుకను కోల్పోతున్నావు. నీది తప్పడా? ఎంతో దగ్గరగా ఉన్నట్టు ఫ్రెండ్ లాగా ఎంతో ఇట్లా చాలా గ్యాప్ లేకుండా ఉన్నట్టు పరమాత్ముడితోని అంత ఫీల్ అవ్వగలిగినా పర్మనెంట్ గా ఉండట్లే. అదే నువ్వు ఆ క్షణం ఆ ఫీల్ అవుతున్నావు, నెక్స్ట్ మినిట్ మర్చిపోతున్నావు, ఎరుకను కోల్పోతున్నావు. మరి అది దోషం నీలో గాని సృష్టిలో కాదు, ఆ సృష్టికర్తలో కాదు. క్షణం రావాలంటే మన సాధన ఇంకా అదే ఇప్పుడు జరుగుతుండదు. అదే ఆ క్షణానికి నువ్వు అందుకే చెప్పింది అది మాయను సృష్టించిన వాడిని పట్టుకో, అది నీకు శాశ్వతంగా ఉంటది. అది నువ్వు మాయ వరకే పట్టుకుంటే నీకు అది అది వచ్చిపోతా ఉంటది. మాయ పని అదే కదా. అంతే కదా. నీకు శాశ్వతమైన ఆనందం కావాలంటే శాశ్వతమైన దాన్ని పట్టుకుంటే వస్తది. అంటే అప్పుడు ప్రతి సెకండ్ అది ఎరుకే. అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడమో, వెండి కొనుక్కోవడమో, డబ్బులు ఆస్తులు సంపాదించడమో, ఈ రోజు రాసుకోవడమో కాదు. అది అవన్నీ తెచ్చుకుంటాము అంటే ఇంకా ఆ భ్రమలో మనం ఉండాము అంటే ఈ మోహంలో ఉండాము అని. మనం ఇంకా జ్ఞానం దగ్గరికి వెళ్ళట్లేదు, అసలైన దాని జోలికి మనం వెళ్ళట్లేదు. అనుకుంటాను మనం జ్ఞానం నేర్చుకునేస్తాను, జ్ఞానంలో ఉండాము అని అనే భ్రమలో ఉండాము, అనే మాయలో ఉండాము అంతే. ఆ మాయలో ఉంటే ఎట్టు దొరుకుతుంది మనకు అసలైంది? అసలైంది పట్టుకోకుండా ఇప్పుడు తెర మీద ఏదో బంగారు వస్తది, వెండి వస్తది, లేదా వజ్రాలు వస్తాయి, అవన్నీ పట్టుకుందాం అని తెర పైన పట్టుకుంటే తెర మీద వస్తాయి. అవన్నీ పట్టుకుంటే దొరుకుతాయా మనకి? దొరకవు. మరి ఎట్లా దొరుకుతాయి? మనం పట్టుకుంటాం కదా తెరనే కదా. అదే మరి ఎట్లా వస్తాయి మనకు? పట్టుకునేదే రాంగ్, దాన్ని పట్టుకుంటాం కదా. మనం పట్టుకునేదే రాంగ్ కదా. అసలైంది పట్టుకుంటే మనకు అదే. అందుకే చెప్పింది నకిలీ విత్తనం పట్టుకుంటే విత్తనం పట్టుకున్నాం, అది ఎప్పుడు వరకు అంటే వేసే వరకే దాని పని, మళ్ళీ లేదు అది. ఎందుకంటే దాంట్లో ఏమి లేదు. అదే మంచి విత్తనాన్ని పట్టుకుంటే మళ్ళీ మొలకెత్తుతుంది, అది మహావృక్షమై ఫలాలను ఇస్తుంది, మళ్ళీ అది నిరంతరం ఉంటుంది, అది ఎక్కడ పోకుండా. అట్లాంటి దాన్ని మనం పట్టుకోవాలి కానీ డొల్ల విత్తనాన్ని పట్టుకొని నాకు ఉండిపోలేదు అంటే ఎట్లా? నేను కూడా నిరంతర ఎరుకలో ఉండాలంటే అది ఎలాగమ్మా? నువ్వు చూసేదంతా భగవంతుని సృష్టి అనుకో. నువ్వు చూసే ప్రతి వస్తువులో భగవంతుని చూడు. లేదా నేను ఆత్మ చైతన్యాన్ని అంటే నీ ఎదురుగా ఉండేది కూడా ఆ ఆత్మ చైతన్యమే గా చూడు. అది చేస్తున్నా అమ్మా. కంపల్సరీ ప్రతి వర్క్ లో కూడా నేను అనుభూతి చెందగలుగుతున్నా నేను పరమాత్ముడని. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను మా అమ్మతోనో మా నాన్నతోనో మాట్లాడుతానంతా అంత క్లోజ్ గా నేను వెళ్ళిపోతాను. కానీ మళ్ళీ ఎందుకు డివేట్ అవుతానా అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నువ్వు ఎందుకు అంటే అది అక్కడికి అయిపోయింది, ఆ క్షణం అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి అనుకుంటాడు కాబట్టి. అది కంటిన్యూ అదే ఉండేదే అదే అని ఉండాలి. అది
అది మర్చిపోకుండా నువ్వు మర్చిపోకుండా ఎరుకలో ఉండడం. నువ్వు ఏది చూసినా అదే అనుకున్నప్పుడు నువ్వు మర్చిపోయే ఛాన్సే లేదు. ఆ క్షణాన్ని వదిలేసే ఛాన్సే లేదు. అందుకే ఈ రకరకాల ఈ మాయని పట్టుకోవద్దు. ఈ మాయని సృష్టించిన ఆ మాయావిని పట్టుకో అంటాంట నేను. వీటిని పట్టుకున్నంతసేపు నీకు కొంతసేపే ఉంటది. ఎందుకంటే ఇది మాయ వచ్చిపోయేది కాబట్టి. ఇది అట్లే ఉంటది. నువ్వు అది కాకుండా ఆ మాయకు పైన మాయావిని పట్టుకో, మాయాతీతుడిని పట్టుకో. అప్పుడు దొరుకుతుంది నీకు అసలైన ఆనందం. మొన్న మనం క్లాస్ లో చెప్పుకున్నట్టు అంతా నీదే, ఇక భారము అంతా నీవే అని నాకేమి ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆ భారం అంతా ఆయన మీదే వదిలేసి అదే అట్లయినా వదిలేయి. లేదు అంతా నేనే అనుకో, అంతా నువ్వే అనుకో. ఏదన్నా ఒకటి ఎంచుకో. ఉండేదంతా నేనే అనుకో, అప్పుడు ఏ బాధ లేదు. ఉండేదంతా నువ్వే అనుకో, అప్పుడు ఏది బాధ లేదు. ఏదో ఒక క్లారిటీ ఉండాలి మనకు. ఏది కావాలనో దానిపైన క్లారిటీ ఉండాలి మనకు. ఇప్పుడు లైట్ బర్న్ అయిపోయిన లైట్ కావాలనా, లేదా నీకు బాగా వెలిగే లైట్ కావాలనా? వెలిగే లైటే కావాలి. మరి బర్న్ అయిపోయిన లైట్ పట్టుకొని నాకు ఎప్పుడు వెలుగు ఉండాలంటే ఎట్టవుతుంది? లైట్ రెండు లైట్లే. అది లూజ్ కనెక్షన్ అయినా ఉంటే అట్లా వచ్చిపోతా ఉంటది అది. అప్పుడు ప్రాబ్లం బల్బుదా లేకుంటే కరెంటుదా? బల్బుదే. మరి ఆ బల్బును తయారు మంచిగా చేసుకోవాలా, లేదా పడేసి వేరే బల్బ్ పెట్టుకోవాలి కదా మనము. ఎట్లా పెట్టుకోవడం అంటే ఆ మనసుని అంత మంచి బల్బ్ లాగా తయారు చేసుకోవడం. నిరంతరం వెలిగేలాగా, నిరంతరం ఎరుక స్థితిలో ఉండేలాగా. నీకేమైనా ప్రాక్టీస్ ఉంటుందా అమ్మ నిరంతర ఎరుక? ప్రాక్టీస్ ఉంటదా అంటే నాకేమో తెలియ ఏం చెప్పాల. ప్రాక్టీస్ అంటే నువ్వు నిరంతరం ఉండడమే, ఇంకా అదే కదా ప్రాక్టీస్ అంటే. మొదట్లో ఎట్లా వస్తుంది? మొదట్లో అయితే కంటిన్యూ ఉండట్లేదు అంటే నువ్వు అక్కడ తప్పిపోతున్నావు. అదే లూజ్ కనెక్షన్ ఉంది అని అందుకే చెప్పింది, నీకు క్లియర్ గా బల్బులు చూపించింది. అవునవును, అదే అర్థమైందమ్మా. నాకు తెలియకుండా జరుగుతుంది అది. ఆ లూజ్ కనెక్షన్ ఉంది. ఆ లూజ్ కనెక్షన్ కరెక్ట్ గా చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటది అది. ఆ లూజ్ కనెక్షన్ ఏమంటే ఎరుకను కోల్పోవడమే. అనుకుంటాడవు నేను ఉన్నాను కదా, నువ్వు అనుకుంటాడవు నిరంతరం నేను దాంట్లో ఆ స్థితిలో ఉన్నాను కదా అనుకుంటాడవు, కానీ లేదు. అనుకోవడం వేరే, ఆచరణ వేరే. నువ్వు అనుకుంటావు అంటే అది మోసం. మోసం అంటే మాయ. మళ్ళీ మాయని పట్టుకొని ఇందాక చెప్పినట్టు మాయని పట్టుకోద్దు, మాయావిని పట్టుకో, లేదా మంచి విత్తనాన్ని పట్టుకో, ఈ డొల్ల విత్తనాన్ని పట్టుకోకు అంటాడు. రెండు విత్తనాలే. కాకపోతే డొల్ల విత్తనం పట్టుకొని నాకు ఎప్పుడు ఇది మొలక రావాలంటే ఎట్టొస్తుంది? రాదు కదా. కొన్ని వచ్చి అట్లా అప్పటికప్పుడు పోతాయి కదా మొలకలు కూడా. ఎందుకంటే దాని పరిపూర్ణమైన పుష్టి లేదు, అది మొలకెత్తే అంత శక్తి దాని లోపల లేదు. అట్లా దాన్ని ఎంచుకున్నాం మనం. ఈ అక్షయ తృతీయకి రావాల్సిన శ్లోకం వచ్చింది ఈరోజు. ఎందుకంటే అంత లోపలికి అంత పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఈ శ్లోకంలో పెట్టి మనకు అందించినాడు ఈరోజు. అది స్వర్గం కూడా వద్దు నీకన్నాడు. దానిపైన కూడా నీ వ్యామోహం పెట్టద్దు, నీ కామ్య కర్మలు దానిపైన వ్యామోహం చూపించద్దు అని కూడా క్లియర్ గా చెప్పినాడు.
అది ఎప్పుడు కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు, నువ్వు శ్రద్ధ అయిన భక్తుడైనప్పుడు. కృష్ణ భక్తి రసభావనలో. ఇక్కడేం చెప్పినాడు, శ్రద్ధావంతుడైన భక్తుడు. అట్లా ఆ భక్తుడికి ఇవేమీ రుచించవు. ఆ పైన నువ్వు కృష్ణ భక్తి రస భావనలోకి నువ్వు అప్పుడు వెళ్తావు, గాని శ్రద్ధా భక్తుడైన తరువాత నువ్వు కృష్ణ భక్తి రసభావనలోకి వెళ్ళేది. శ్రద్ధ లేకుండా నేను భక్తి రసాన్ని తాగుతానంటే ఒప్పుకోడు ఆయన. ఆయన ఒప్పుకోకపోవడం కాదు, అది దొరకదు నీకు. తాగుతున్నాను అనుకుంటావు కానీ దొరకదు అది. అనుకోవడం వేరే, ఆచరించడం వేరే. నక్కకు నాగలోక అనుకున్నంత తేడా. మరి నాస్తికుడు నేనే, ఆస్తికుడు నేనే అన్నాడు ఆయన. దేవుడు లేడని చెప్పే వాళ్ళ ఉండేది నేనే, దేవుడు ఉన్నాడు అని హెచ్చరించి చెప్పించేవాడు నేనే అన్నాడు. మరి ఏది కరెక్ట్ అంటే? ఎందుకు అట్లా చెప్పినాడు? రెండు ఆయన అదే అపోజిట్ కదా, ఇది అపోజిట్ అది అపోజిట్. ఎందుకు అంటే అదే ఇందాక చెప్పినా కదా, ఆయనకు ఆ రెండు సంబంధాలు లేవు, అది నువ్వు అనుకుంటాండవు. ఆయన దాని వెనకుండేది రెండు నేనే అన్నాడు, అది చూడలేదే. అన్నిటినీ నడిపించే నేను అసలైన నేను అన్నాడు. ఆ నేను సూత్రధారిని నేనే అని. అందుకే నేను చెప్పేది, ఈ రెండింటిని చూడకుండా ఆ రెండు వెనక ఉండే ఆ నేను చూడండి అంటాండ. నేను అదే చెప్పింది, ఈ మాయను పట్టుకోకండి, ఈ మాయ అనుకుండే అసలైన దాన్ని పట్టుకోండి అని ఇందాక చెప్పింది అదే. అప్పుడు నీకు రెండుగా కనిపించదు, రెండుగా ఉన్నా నీకు రెండుగా కనిపించదు అది. యజ్ఞాన్ని నేనే, యజ్ఞంలో వేసే హవిస్సును నేనే, యజ్ఞ ఫలాన్ని నేనే, యజ్ఞ భోక్తను నేనే అన్నాడు విష్ణు సహస్రనామంలో. అంతా నేనే, యజ్ఞం చేసేది నేనే, ఆ యజ్ఞంలో వేసే పదార్థము నేనే, ఆ యజ్ఞాన్ని స్వీకరించేవాడిని నేనే, యజ్ఞ ఫలాన్ని నేనే. మరి ఇంకెవరు వేరే ఏముందాడా? ఏది లేదు, అంత కృష్ణుడే ఉన్నాడు. మరి నేను దాన్ని కదా పట్టుకోమంటాండేది మిమ్మల్ని. అవునవును, మీరు 4గా ఉండేదాన్ని పట్టుకుంటాండారే గాని అది శాశ్వతంగా ఉండమంటే ఉండదు అది ఎప్పటికీ. అవునులే. నేను అందుకే ఇంత క్లియర్ గా చెప్తాండి దీన్ని ఉదాహరణతో సహా. మీరు పట్టుకునేదే రాంగ్ స్టెప్ వేస్తాండారు, పట్టుకునేదాన్నే మాయని పట్టుకుంటాండారు. శాశ్వతంగా ఎట్లుంటది? గిల్టీ నాకు పట్టుకొని నాకు బంగారం ఎప్పటికీ బంగారంగా ఉండిపోవాలంటే ఎట్లుంటది? పట్టుకునేదే మీరు అసలైన నాకు బంగారం కాదు కదా. అసలైన బంగారాన్ని పట్టుకుంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతది. పట్టుకునిందే నకిలీది. ఎందుకు అంటే ఆ బంగారం కన్నా ఇది బాగా మెరుస్తా ఉంటది, బాగా ఆకర్షణీయంగా ఉంటది. అందుకని దాన్నే పట్టుకుంటాం మనం. ఎప్పుడు అంటే మనకు జ్ఞానం లేనప్పుడు. ఉంది అనుకుంటాం కదా, నాకు జ్ఞానం ఉంది అనుకున్నప్పుడు ఆ మాయని పట్టుకుంటాం, ఆ నకిలీ దాన్ని పట్టుకుంటాం. మనం ఉంది అని చెప్పుకోకుండా ఎప్పుడు ఆచరించినామో అప్పుడు బంగారం మన దగ్గరికి వస్తుంది. మనం ఎత్తుక్కొని బంగారం దగ్గరికి పోయే పనిలే. ఆ నకిలీ ఆల్రెడీ దూరం అయిపోతుంది మనకి. ఆ కన్ఫ్యూజనే ఉండదు అప్పుడు దేన్ని తీసుకోవాలా అని. ఇంతకన్నా క్లారిటీ నా వల్ల కాదు చెప్పేదానికి. ఎవరు చెప్పలేరు కానీ ఇంతకంటే క్లారిటీ. ఇంకెంత చెప్పినా ఇదే చెప్పాలి, ఇంకా దీన్ని తిప్పించి మళ్ళించి. ఈరోజు యోగా క్లాసు 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. నేను 5:30కి స్టార్ట్ అవుతాండి, అందుకని 5:10కి పోతాంటి. ఇప్పుడు 5కి అంటే 4:45కి అటుకెళ్ళిపోదు. 15 నిమిషాలు టైం అంటే
సర్లే ఆపేమంటే ఆపేస్తా, నాకేంలే. ఏమో వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా వింటారేమో ఇంకో శ్లోకం. అందరికీ చెప్పింది నేను, ఒకరికే కాదు. ఒకరు వింటానన్నా చెప్తానన్నా నేను. నెక్స్ట్ చెప్పు, స్థితప్రజ్ఞశ్చాది 54ది. సరే. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితద్ధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. చూడ, స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు చెప్తాడు ఇంక దీంట్లో. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణములేవి? అట్లా సమాధి స్థితిలో ఉండే మనుషుని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అని అడుగుతా ఉన్నాడు. అతడు ఏ విధముగా భాషించును, ఏ రకంగా మాట్లాడతాడు, అతని భాష ఎట్టిది, అతను మాట్లాడే భాష ఏ రకంగా ఉంటది అంటే అతని సంస్కారం ఏ రకంగా ఉంటది అని. మేము నిన్ను ప్రత్యక్షంగానే చూస్తున్నాం. భాష అంటే సంస్కారం. మళ్ళా భాషకు ప్రత్యేకమైన ఒక ఈ భాష ఆ భాష అని కాకుండా భాష ఏ రకంగా ఉంటది అంటే అతని సంస్కారం ఏ రకంగా ఉంటది అని. ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును అన్ని అడుగుతాడు అర్జునుడు. ఏ రకంగా ఉంటాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా లేస్తాడు అంటే అతని వినయ విధేయత సంస్కారం ఏ రకంగా ఉంటది అని. ప్రతి మనిషికి అతని ప్రత్యేక స్థితి అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ భక్తి యందు ఉన్నవాడు సైతం తన ప్రత్యేక నైజమునకు తగినటువంటి మాట, ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా అంటే అతను చూస్తానే ఆ ప్రత్యేక లక్షణాలు తెలుస్తాది అంటున్నాడు. ఆ కృష్ణ భక్తిలో ఉండే వాని మాటలు ప్రత్యేకంగానే ఉంటాయి. వినడానికి ఇంపుగా, సత్యానికి ధర్మానికి దగ్గర కాదు, ఆ రెండు మెయిన్ మర్చిపోకూడదు. వినడానికి వింపుగా ఉంటాయి అంటే సత్య ధర్మాలు రెండు ఆ రకంగా ఉంటాయి అంటున్నాడు. మాట తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులు కలిగి ఉండును. చూడు, ఆ సత్యానికి ధర్మానికి కృష్ణ భక్తి ఎందున్న వాడు అంటే నువ్వు ఆత్మ చైతన్య స్థితిలో ఉండేవాడు ఏ రకంగా ఉంటాడు అంటే మంచి మాట, మంచి నడవడిక, అంటే తనకు కాకుండా ఇంకొకరికి ఆ మాటలు ఆ చేతలతో గాని మాటలతో గాని ఇంకొకరికి బాధ పెట్టకుండా తన మాటలతో తన చేతలతో నడవడికతో సంస్కారంతో ఆలోచనల ద్వారా అతని భావాల ద్వారా కూడా ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉన్నట్లు, రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములు కలిగి ఉన్నట్లు, విద్వాంసుడైన వాడు విద్వాంసునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లు, దివ్యమైన కృష్ణ భక్తి రసభావన యందు నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. రోగి అంటే ఏ లక్షణాలతో ఉంటాడు, ఎట్లుంటే రోగి అంటారు, ఎట్లుంటే ధనికుడు అంటారు, ఇట్లా రకరకాలుగా ఇచ్చినాడు. అట్లే కృష్ణ భక్తి భావనలో నిమగ్నుడైన మహాత్ముడు తన వివిధ వ్యవహారములు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాడు అంటాడు. భక్తుని అటువంటి ప్రత్యేక లక్షణములు భగవద్గీత ద్వారా తెలియగలవు. అట్లాంటి భక్తుడు ఏ రకంగా ఉంటాయి, ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయని భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు మనం అంటాడు. భాషణం అనున్నది మనుజుని ముఖ్యమైన లక్షణము అంటే ఆయన భాషణం అంటే మాట్లాడే విధానం ముఖ్యమైన లక్షణం కనుక కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు ఏ విధముగా భాషించునడి విషయము అత్యంత ముఖ్యమైనది. ఆ కృష్ణ భక్తి భావనలో నేను ఉండాను అనే దానికి నిదర్శనం ఏమి అంటే వాడు మాట్లాడే మాటలు సంస్కారవంతమైన మాటలు.
అత్యంత ముఖ్యమైనవి అంటాడు. అవునవును. మూర్ఖుడైన వాడు భాషించినంత వరకే మూర్ఖుడుగా పడనెనడిది తెలిసిన విషయమే. మూర్ఖుడు మాట్లాడిన వెంటనే ఇడు మూర్ఖుడు అని తెలిసిపోతది అంటాడు. చక్కని వేషధారణ గావించిన మూర్ఖుడు పలుకనంత వరకు మూర్ఖునిగా గుర్తింపబడకున్నను పలుకుట ఆరంభించినంతనే తన నిజ రూపమును వెల్లడి చేయును. మూర్ఖుడు చక్కగా బట్టలు కట్టుకొని వచ్చి మాట్లాడినంత వరకు వాడు మూర్ఖుడు కాదు. మాట్లాడిన వెంటనే మాటల్లో తెలిసిపోతుంది. మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది అది. ఏం చెప్తానంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎంతగా నటించినా నీ అసలు రంగు బయట పడుతుంది అవును. ఎప్పుడో ఒకప్పుడు. అది చెప్తా ఉండేది. అందంగా నటించడం కాదు, అందంగా జీవించడం నేర్చుకోమంటాడు. అది నీ నటన ఎప్పుడైనా బయటపడుతుంది అని. కృష్ణ భక్తి రసభావన ఎందున్న మనుజుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. అంటే కృష్ణ భక్తి రసభావనల ఎందున్న మనిషి ఏ రకంగా మాట్లాడతాడు అంటే కృష్ణుని గురించి గాని కృష్ణ భక్తి గురించి గాని అతనికి సంబంధించిన మాటలే మాట్లాడతాడు, ఇంక వేరే మాట్లాడు అని. ఇతర లక్షణములు అప్రయత్నముగా వనగూడగలవు, ఇంకా వేరే విషయములన్నీ అప్రయత్నంగా వస్తాయంటాయి ఇట్లా కృష్ణ భక్తి రసభావనలో ఉండే మనుషునికి. అంటే ఆత్మ చైతన్య స్థితిలో ఉండే వారు ఏ రకంగా మాట్లాడతారు, ఈ లౌకికంలో ఈ ప్రాపంచికమే నేను అనుకున్న వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారని డిఫరెన్స్ చూపించినాడు మనకు. సరే విజయ, వెళ్ళొస్తాను అయితే. అర్థమైందా? దీన్ని ఏమన్నా కొంచెం వివరించాలా? ఇప్పుడు కృష్ణ భక్తి భావన వేరే, కృష్ణ భక్తి రసభావన వేరేనా? కృష్ణ భక్తి భావన దాంట్లో ఆ రసము తీసుకోవడము అనేది అది రసభావన. అంటే ఇక్కడ చూడు, ఇంతకు ముందు శ్లోకంలో కూడా ఏం చెప్పినాడు, అక్కడే ఉంది. ఆత్మానుభూతి వేరే, దివ్యానంద భూతి వేరే చెప్పినాడు. మనం రెండు అనుకుంటాము. చూడు ఏం చెప్పినాడు, ఆత్మానుభూతి నుంచి దివ్య చైతన్యము సమాధి స్థితి అగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడవగుదువు. ఆ సమాధి స్థితికి చేరుకున్నప్పుడు ఆత్మానుభూతి అనేది సమాధి అందు నువ్వు ఉన్నప్పుడు పూర్తిగా దివ్య చైతన్యానికి నువ్వు దాన్ని చేరుకోగలుగుతావా, దాన్ని పొందగలుగుతావు నువ్వు అంటాడు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆనందభూతి, అది దానికి దివ్య ఆత్మానుభూతి అంటే దివ్యానుభూతి. నువ్వు సమాధి స్థితికి పూర్తిగా చేరుకున్నప్పుడు అదే దివ్య ఆనంద చైతన్య స్థితి. అది దానికి మళ్ళీ ఇంకో ఆత్మానుభూతి అంటే మనకు మామూలుగా ఆత్మానుభూతి కలగడం, దానికి అది డిఫరెన్స్. ఇక్కడ భక్తి భావన రసభావన అంటే ఇప్పుడు కృష్ణ భక్తి భావన అనే కృష్ణ భక్తి భావన అంటే కృష్ణుడితో సంబంధం, సత్సంబంధం కలగదు. ఇప్పుడు ఎదురెదురుగా ఉండడం. రసభావన అంటే నేనే ఆయన, ఆయనే నేను అయిపోవడం, ఆయన నేను రెండు ఒకటైపోవడం. ఇంతవరకు అదే భక్తి భావన చూపి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఏకంగా ఒకటే అన్న దీనికి వస్తుంది అనమాట ఇప్పుడు శ్లోకం. నెక్స్ట్ ఇది ఇప్పుడు అంటే నువ్వు నేను ఒకటే అన్నట్ల రసం. దాని రసం ఏమి అంటే రసం ఏమి అంటే నువ్వు నేను ఒకటే అని. ఆ రెండు లేవు, ఇంకా రెండు లేదు, నువ్వు నేను ఒకటే అన్న శూన్యము. దాని పేరు శూన్యం. ఎందుకు అంటే ఆ శూన్యంలో నుంచి మనం వచ్చినాం కాబట్టి మళ్ళీ ఆ శూన్యంలోకి చేరుకోవడం రసభావన. అమ్మ సమాధి స్థితి అంటే నిశ్చలంగా ఉండడం, లోపల ఏమి కదలిక లేని స్థితి.
మనం కదిలిస్తే కదలకుండా పెట్టుకోవడం కాదు, ఆపి పెట్టుకోవడం కాదు, దానంతట తాను చలనం లేని స్థితిలో, మాటలు రాని స్థితి ఒకటి ఉంటుంది కదా, నువ్వు కూడా అనుభూతి చెందినావు కదా అది. అక్కడ ఏం జరుగుతుందమ్మా అసలు? ఏమి లేదు, నేను అందుకే చెప్పింది ఆడ ఏమి లేనిదే సమాధి స్థితి, అదే దివ్య చైతన్య స్థితి. అది కంటిన్యూగా అంటే అదే దివ్య చైతన్యం. ఓకే. పరాకాష్ట అంటారు కదా, అట్లా. అదే అదే సమాధి స్థితి అమ్మా. అంతే. ఇప్పుడు ఏమీ లేదు అంటే అది ఇంకేముంది ఆడ? ఆడ నువ్వు కూడా లేవు. ఉన్నదే అది. అదే నువ్వైపోయినావు, ఇంకా మళ్ళీ ఏమీ లేదాడ. అదే ఈ జీవాత్మ పరమాత్మలో ఏకమైపోవడం. మళ్ళీ ఆ పరమాత్మ తప్ప ఇంకేముంది? నువ్వు లేవు కదా, నీ ఉనికి లేదు కదాడా. నీ ఉనికి లేనప్పుడు అది నీ కదలికలేమి లేవు. నువ్వు ఉంటే నువ్వు నీ చెయ్యి కదలలా, నీ కాలు కదలలా, నీ ఆలోచనలు రావాలా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు ఉండేటప్పుడు, నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. నువ్వే లేనప్పుడు మళ్ళీ ఇంకెందుకు అవన్నీ ఎందుకు కదులుతాయి? అది నిండుగా ఉంది, నిండి ప్రవహిస్తూ ఉంది. అది తనంతా తాను ఉప్పొంగి పొరలుతుంది. అది దానికి ఎవరు సహాయం ఎక్కర్లే పొంగడానికి. ఎందుకంటే పొంగడమే దాని లక్షణం, ఆ ఊపికి రావడమే దాని లక్షణం. మళ్ళీ చెప్పాలంటే నీకు అర్థమయ్యే విధంగా, ఈ కాస్త డాట్ కూడా లేకుండా నిండు చైతన్యం, నిండు వెలుగు, నిండు పున్నమి చంద్రుడు లాగా. ఈ 2 వర్డ్స్ అయితే నేను మొన్న అనుభూతి చెందగలిగిన ఇట్లా పొంగడం అనే వర్డ్స్. అదే 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 నిండు చంద్రుడు, ఇంకా ఆడేమి లేదు కదా. అంతే, మనం అన్ని పున్నమి చంద్రుడు అయిపోయినప్పుడు ఇంకేమీ లేదాడు. వాడు లేడు, చూడబడేవాడు లేడు. రెండూ లేదు అప్పుడు. అదే ఏకత్వం, ఏకతాభావం. ఆయన చెప్తా అంటాడు కదా, ఆయనకు కూడా సాంగ్ పెట్టుంటారు. ఎవరికి? మహాతార్ బాబాజీకి. ఒక్కటి నుంచి మనం వస్తాము, రెండుగా విడిపోతాము, మళ్ళీ ఆ ఒకటైపోవడమే మన అంతిమ చరమ జ్ఞానం అని ఇందాక చెప్పినాడు కదా ఆయన. అంతిమ జ్ఞానం అదే మనకు కావాల్సింది, అంతిమ లక్షణం అదే. అదే చెప్పినా కదా. మళ్ళీ కూడా ఆ అగ్ని జ్వాల నుంచి బయటకు వచ్చిన నిప్పు కణము మళ్ళీ అగ్నిలోకి వచ్చేయడం యథాతథంగా, మళ్ళీ అలా ఆరిపోయి బొగ్గులాగా కాదు. ఆ నిప్పు కణంగా ఎట్లా పోయిందో అదే రకంగా మళ్ళీ వచ్చి అగ్నిలో చేరుకోవడం. ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమాణువు మళ్ళీ ఆ పరమాత్మగా చేరుకోవడం, పరమాత్మగా వెళ్ళి పరమాత్మలో చేరిపోవడం. ఇంకేమైనా ఉందా డౌట్? ఇది లౌకికము అది వేరు చూడకూడదు అని అన్నారు కదా, అది ఎలా? అది మనకు కనిపిస్తుంది కదా వేరే. నేను కనిపించలేదు, అది నువ్వు చూస్తాండవు అంతే. ఓకే, చూస్తున్నాము. మరి కనిపించేది అదే కాబట్టి చూస్తున్నాము. చూడకు, చూసింది నువ్వే కాబట్టి చూడకు, నువ్వే చూడకు. చూడకుండా ఉండడం అంటే రెండుగా
నేను మొన్ననే చెప్పినా కదా నీకు, నీ ముందుకొచ్చిన ఏదైనా భగవంతుడి ప్రసాదమే. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన పని. ఎవరైనా తిట్టినారా, ఇది భగవంతుడు నన్ను ఈ రకంగా నన్ను ఉద్ధరించడానికి మాట్లాడిన మాటలు ఇవి. స్టార్టింగ్ లో ప్రాక్టీస్ తో వస్తాయి కావచ్చు. అదే ఏదొచ్చినా నువ్వు ఆ ఎరుకలో ఉండగలిగితే నీకు ఇంక వేరే ఏమీ కనిపించదు, ఉన్నదంతా ఒకటే అనిపిస్తుంది అప్పుడు. ఎందుకంటే అన్ని వేరుగా వచ్చిన వస్తువుల వెనుకుండేది భగవంతుడే. ఆయన మరి ఆయన ఒక్కడే కదా. అయితే ఏదైతే లౌకికం అనుకుంటున్నామో, ఏదైతే ఆధ్యాత్మికం అనుకుంటున్నామో, ఈ లౌకికమైన కనిపించినప్పుడు ఆధ్యాత్మికమైన దాంతో క్లియర్ చేసుకుంటే ఇది మళ్ళీ కనిపించకుండా పోతుంది. అంతే 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 అంతే. భూతద్దాన్ని తీసేసి మామూలు అద్దం పెట్టు, నీకు కనిపిస్తుంది. నువ్వే అక్కడ ఉండేది, ఇక్కడుండేది నువ్వే, అక్కడ ఉండేది నువ్వే, ఆ సమస్య నువ్వే, ఆ పరిష్కారము నువ్వే. సమస్య అనుకుంటున్నది నువ్వు, వేరే అనుకుంటున్నది నువ్వు. దాన్ని మార్చుకోవాలి ఫస్ట్. వేరే కాదు అని నిన్ను నువ్వు స్ట్రాంగ్ గా నమ్మాల. అదే ఆ భావన పోయే వరకు ఇది రెండుగా ద్వంద్వంగానే కనపడుతూ ఉంటుంది. అది అంతా ఒక్కటే. నేను ఇందాక చెప్పింది అన్ని అతని. ఇప్పుడు 4 నువ్వన్నా 2 చెప్పినావు, ఆధ్యాత్మిక లౌకికం. నేను 4 చెప్పిన. విష్ణు సహస్రనామంలో ఆయన చెప్పింది. ఆ యజ్ఞగుండము ఆయనే, యజ్ఞం చేసేది ఆయనే, యజ్ఞంలో వేసే హవిస్సు ఆయనే, ఆ యజ్ఞ ఫలము ఆయనే, ఆ యజ్ఞ ఫలాన్ని భోంచేసేది ఆయనే. ఇప్పుడు మళ్ళీ 5 వచ్చినాయి. ఈ 5 వెనకుండేది ఎవరు? నేనే అన్నాడు ఆయన. మరి ఇప్పుడు 5 ఉన్నాయా, 1 ఉందా? ఒకటే కదా. ఈ 5గా కనిపించిన నువ్వు చూడాల్సింది, నువ్వు తీసుకోవాల్సింది ఒక్కటే. ఇదంతా ఒక్కటే. అప్పుడు నీకు ఆధ్యాత్మికత వేరు, లౌకికం వేరుగా ఎట్లా కనిపించిందాడా? ఉన్నాయా? రెండు లేవు, ఒకటే కదా. లేవని బుద్ధికి తెలుస్తుందమ్మా, అది ప్రాక్టీస్ లో కావాలి. నువ్వు అదే ఆచరణ, దాన్ని ఆచరించినప్పుడు నీకు అది తెలుస్తుంది క్లియర్ గా. ఇంకా లోపల ఎక్కడో ఉంటుంది, అందుకని అది అప్పుడప్పుడు వస్తుంది అనమాట. అది పైకి అంటున్నా కూడా లోపల ఎక్కడో నిలబడిపోయింది అది. చూడు, అందుకే ఈ సృష్టి అంతా ఎన్ని రకాలు, ఎన్ని వేల కోట్ల రకాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క కోటి అనుకున్న ఎన్నో కోటాను కోట్లు ఉంది. మనకు కనిపించే వాటిలోనే ఇవన్నీ కోటాను కోట్ల ఒక్కటే అంట నేను. కోటాను కోట్లు లేవు, ఉండేది ఒక్కటే అంట నేను. మీరు ఏకీభవిస్తారా, నమ్ముతారా దాన్ని? అది బుద్ధికి తెలుసు, సబ్జెక్టు పరంగా తెలుసు, అది అనుభూతి పరంగా తెలియదు. అది కరెక్ట్, చెప్పింది కరెక్ట్. వచ్చినామో ఆ పరమాత్మ నుంచే వచ్చినాము, అది తెలుసు. అంతా అదే అన్ని కోటాను కోట్ల ఇది తీసుకున్నా కూడా ఒక్కటే. అది బుద్ధికి తెలుస్తుంది అమ్మా, అది అనుభూతికి తెలుస్తలే. నేను నా అనుభూతి నుంచే నేను ఆ మాట, నా ఆచరణ నుంచే ఆ మాట అంత గట్టిగా చెప్పగలుగుతాను. ఈ రోజు కాదు, మీరు స్టార్టింగ్ నుంచి నేను ఇదే పదం వాడుతాండ, ఇదే వాక్యాన్ని వాడుతాండ. మీరు ఎన్ని రకాల క్వశ్చన్లు వేసినా నేను మాత్రం దీనిపైనే ఉండ, ఈ సత్యం పైనే ఉన్నది ఒక్కటే అని సత్యం పైనే నేను ఉండ. అంటే సబ్జెక్టు పరంగా తెలుస్తుందమ్మా, అది అనుభూతికి అందుకే నీ ఆచరణ నువ్వు ఆచరించి చూపించు దాన్ని. నువ్వు ఆచరించితే అది అనుభూతికి వస్తుంది. అనుభూతి వేరే, ఆచరణ వేరే. మళ్ళీ ఆచరించినప్పుడే అనుభూతి వస్తుంది. ఏదైనా అంతే. అవును, ఆచరణ లేకుండా ఏది దొరకదు. మాటలాడినంత ఈజీగా కాదు ఆచరణ అంటే. అది ఆచరించినప్పుడు ఆ ఫలితం వెంటనే వస్తుంది, మళ్ళీ సెకండ్లు కూడా తేడా లేకుండా.
అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయినారు. వినేటప్పుడే శ్రద్ధగా వింటే మీకే ఫలితం మీకే తెలిసింది. అదే అది 1-2 పాయింట్లలో మీరు చెప్పింది కరెక్ట్ గా అది అనుభూతిలోకి అది వస్తానమ్మా, ఎప్పుడు అనుభవంలోకి ఉండడం వస్తాను. లేదు అని అది ఇప్పుడు అది 1-2 ప్రతి క్షణం పాయింట్లు ఉండాలి కదా. అది కంటిన్యూగా మీరు పెట్టుకోవట్లేదు. ప్రతి క్షణం అనుభూతిలోకి రాలేదు అంటే అది మనం దాన్ని పరిపూర్ణంగా మనం ఆస్వాదించలేదు, దాన్ని తీసుకోలేదు, దాన్ని ఆచరించలేదు అని. ఆ క్షణానికి తీసుకొని ఆ అనుభూతి చెంది వదిలేస్తాండారు. అది కంటిన్యూగా ఉండాలంటే అది మళ్ళీ సాధనే, మళ్ళీ ఆచరణే, మళ్ళీ మనన నిధిధ్యాస, శ్రవణం మననం నిధిధ్యాస. అంటే నిధిధ్యాస అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని శ్రవణం పూర్తిగా వినడం, మళ్ళీ దాన్ని మననం చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని ఆచరించడం. మళ్ళీ నిధిధ్యాస అంటే అదే దానిపైనే ధ్యాస పెట్టడం, ఇంక వేరే దానిపైన ధ్యాస లేకుండా. ఇంత ప్రాసెస్ ఉంది. అది మధ్యలో ఎక్కడో అయితే మళ్ళీ ఎంత వింటున్నాం కదా అమ్మా, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, మళ్ళీ డైలీ లైఫ్ లో మరి మార్పులు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. మరి బుద్ధి పరంగా మార్పులు ఉన్నాయా అంటే ఉన్నాయి, దుఃఖం పరంగా మార్పులు ఉన్నాయా అంటే ఉన్నాయి. అందుకే మార్పులు ఉంది. అందుకే ఆ మార్పు, ఈ మార్పులన్నీ కాదు, ఈ మార్పులన్నీ ఒక మారణ స్థితికి వస్తే అప్పుడు అది కరెక్ట్ గా అల్టిమేట్. అది ఈ మార్పులన్నీ మారణ స్థితికి, మార్పు చెందని స్థితికి. ఆహా, ఓకే ఓకే. అందుకే చెప్పింది చెట్టు మొదటికి నీళ్ళు పోయడం అని. నేను అన్ని ప్రతిరోజు ఎందుకు చెప్తాను అంటే, మనము ఆకుకు కొమ్మకు రెమ్మకు కాయలకి నీళ్లు పోస్తాను. అది పోసినంత కాలం మనము ఈ మార్పు చెందుతూనే ఉంటది. ఎందుకు అంటే ఈరోజు మా పువ్వు వస్తుంది, అది పడిపోతుంది, మళ్ళీ కాయ వస్తుంది, అది పడిపోతుంది, మళ్ళా కాయ పెద్దదయ్యి పండు వస్తుంది, అట్లా పడుతూనే ఉంటాయి, వస్తానే ఉంటాయి. నిరంతరం మార్పు చెందుతూనే ఉంది కదా. ఆ నిరంతరం మార్పు చెందేదాన్ని పట్టుకున్నాం మనము. మరి పట్టుకున్నప్పుడు అది నిరంతరం మార్పే వస్తుంది కదా. మార్పు చెందనిది ఒకటి ఉంది, ఏదది? చెట్టు మొదలు వేరు. నువ్వు ఎంత పోసినా అది వేరుగానే ఉంటది, కానీ దానికి ఇంకేమీ రావు, కాయలు పళ్ళు అవన్నీ, దాంట్లో మార్పు ఉండదు. అంటే ఆత్మకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తే అన్ని కూడా అది. అందుకే చెప్పేది ఇవన్నీ మనం ఈ సృష్టి అంతా ఈ చెట్టు పైన అయితే ఆ సృష్టి మొదలు ఎవరంటే భగవంతుడు. ఇప్పుడు అర్థమైందా? అది ఎప్పటికీ మారనివాడు, మారని స్థితి, మారనిది, శాశ్వతమైనది. ఈ పైన చూసేదంతా మార్పు చెందుతోంది అంటే ఇదంతా సృష్టి, ఇదంతా మాయా. ఆ మాయ వెనుక నుండే మాయావి వేరు, అదే భగవంతుడు, అదే శాశ్వతము. ఆ మాయావిని పట్టుకోవడం, ఆ శాశ్వతత్వాన్ని మనం పట్టుకుంటే మనం శాశ్వతంగా ఉంటాం, శాశ్వత ఆనందంలో ఉంటాం. మనం ఏం చేస్తున్నాం? పైనంతా పట్టుకుంటున్నాం, పైనుండే మాయని పట్టుకుంటాం. ఈ మాయని పట్టుకున్న 4 రోజులు ఇది మార్పు చెందుతూనే ఉంటది నిరంతరం. ఇప్పుడు మూలానికి నీరు పోసే మార్గాలు ఏంటి అమ్మా? అదే కదా చెప్పింది ఇందాక, నువ్వు ఈ ప్రపంచాన్ని చూడొద్దు, ఈ మాయని చూడొద్దు, ఈ మాయని సృష్టించిన మాయావిని చూడు, శాశ్వతమైన ఆ కర్తను చూడు. అప్పుడు నువ్వు శాశ్వతంగా ఉండొచ్చు, శాశ్వతమైన ఆనందంతో ఉండొచ్చు నువ్వు.
మొత్తం థియరీ ఉన్నదమ్మా, కానీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ సక్సెస్ కావాలి అయితే అది. ఆ ప్రాక్టికల్ కూడా వస్తుంది. నేనే వచ్చి నీ దగ్గర నీ నీవే లోపలికి అవును అవును నీ లోపలికి ఆ, వచ్చి నేనే ఇది అయితే ప్రాక్టికల్ చేయాలా ఎట్లా చెప్పు. లేదు లేదమ్మా, నాకు ఆ థియరీ అన్న అర్థమైంది కదమ్మా, ఏం చేయాలన్నా అర్థమైంది కదా. అదే అందుకే చెప్పింది అంత క్లారిటీగా నేను చెప్పింది అందుకే. థియరీ పర్ఫెక్ట్ గా అర్థమైంది. చూడు ఈ ఈ ఈ చెట్టు పైనంతా నీకు కనిపిస్తది, ఆ మొదలు ఎక్కడ కనిపిస్తది నీకు, ఆ వేర్లు కనిపిస్తది, ఆ భూమి లోపల ఉంటది అది. అవును. అసలైంది భూమి లోపల ఉంటది, మారనిది భూమి లోపల ఉంటది. అంటే నీ లోపలనే ఆ మారని తత్వం ఉంది, ఆ, బయట ఎక్కడ ఓకే, మీరు లేదు. ఎన్నిసార్లు చెప్పారు చెట్టు మొదలు నీళ్లు అనేది చాలా సార్లు చెప్పినారు, ఆ కానీ మీరు ఆ ఇప్పటికది పర్ఫెక్ట్ గా అర్థమైంది. కొమ్మలు ఇవంతా బయట పైనవన్నీ ఈ ప్రపంచం అంతా ఆ. మూలాల లోపల కనిపించింది ఆత్మ అని. ఆత్మకు సంబంధించిన విషయాల మీదే ఫోకస్ పెట్టాలి, రిమైనింగ్ అన్ని మాయగా తీసుకోవాలి. అవును, ఏదొచ్చినా ఇదంతా మాయే అనుకో, లేదా ఇదంతా భగవంతుడే అనుకో. అక్కడి నుంచే కదా వాటికి వస్తా ఉంది శక్తి. అప్పుడు భగవంతుడు అనుకున్నా తప్పులా, లేదా పైన ఉండేదంతా మాయ అనుకున్నా తప్పులా. మళ్ళీ కన్ఫ్యూజన్ అయింది కదా. లేదు లేదమ్మా, అయితే ఇప్పుడు ఏదైతే పరమాత్ముడు ఉన్నాడు అని పూర్తి అనుభూతి చెందుతున్నామో ఆ సమయానికి అది నా యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుంది అది. అది అంతే, అదే చెప్పింది. నువ్వు బావిలో దిగేస్తే మళ్ళీ నీళ్ళు నువ్వు పోసుకోని అవసరం లేదు, ఆల్రెడీ ఆడ ఉన్నాయి నీళ్లు. దిగడం వరకే నీ వరకు. అట్లాగే ఉండిందమ్మా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది వచ్చే అనుభూతి జరిగి పోతుంది అది. అయితే పోకుండా ఉండాలంటే ఆ బావిలోనే ఉండాలి మనం. ఆ బావి నుంచి బయట వస్తే అది పోతుంది మళ్ళా. అంటే ఆ ఎరుక స్థితిలో నిరంతరం నేను ఆత్మ చైతన్యాన్ని అనే ఎరుకలో నుంచి తప్పకూడదు. తప్పినామంటే మళ్ళా మనం ఆ ఆనందం నుంచి బయట వచ్చేస్తాం. అందుకే శాశ్వతమైన ఆనందాన్ని పట్టుకుంటే మనం ఎప్పుడు దాంట్లో ఉండగలుగుతాము. మాయను పట్టుకొని నేను ఆ మాయ నాకు వచ్చి శాశ్వతంగా ఉండాలంటూ ఉండదు కదా. నేను అందుకే చెప్పింది, విత్తనము దాంట్లో ఏమీ లేని దాన్ని డొల్ల విత్తనాన్ని పట్టుకొని ఇది బాగా పెరిగి పెద్దదయ్యి ఫలాలన్నీ ఇచ్చేయాలి నాకు అంటే ఎట్లా? ఎందుకు అంటే ఆ శక్తి దాంట్లో లేదు. అదేం చేస్తుంది పాపము? ఉండే విత్తనాలు పట్టుకుంటే మనకు కావాల్సినంత విత్తనాలు మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ ఇంకొకరికి ఇయ్యచ్చు, మనం ఇంకొకరు వాళ్ళు అనుభవించవచ్చు, మళ్ళీ మనం అనుభవిస్తూనే ఉండొచ్చు కదా నిరంతరంగా. ఇది దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఒక 1 వీక్ బ్యాక్ జరిగిందమ్మా. మిమ్మల్ని ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో అది మార్నింగ్ నేను చిన్నబాబు లంచ్ బ్యాగ్ ఉంటది కదా, లంచ్ బ్యాగ్ మీద గీతల లాగా ప్యాటర్న్ ఉంటదమ్మా. అది గీతల లాగా ప్యాటర్న్ ఉంటది. మనం చూసినాం అనుకో అది గీతల లాగా కనిపిస్తది. చూస్తుంటే ఒక సెకండ్ లో అది బాక్సెస్ లాగా కనిపించింది నాకు. అరే ఈ బాక్సెస్ కనిపించింది ఇంతసేపు అని చెప్పేసి మళ్ళీ చూసిన. నేను మళ్ళీ చూస్తే గీతలే కనిపిస్తుంది. అదేంటి, నేను ఇప్పుడు బాక్సులను పట్టుకున్నాను, నాకు ఎన్నిసార్లు మళ్ళీ గీతలు ఎందుకు కనిపిస్తుంది అంటే నాకు ఇన్నర్ నుంచి తెలుస్తుంది ఏదైతే జ్ఞానం కూడా ఇంతే చూసే దృష్టిని బట్టే ఉంటదని అనుకుని 2-3 సార్లు బాక్సులను వెతికిన. గీతలను చూసుకుంటేనే బాక్సులను వెతికిన. బాక్సులను వెతికితే పర్ఫెక్ట్ ఆ బాక్సుల స్ట్రక్చర్ మళ్ళీ కనిపించింది నాకు. అంటే అదే గీతల్లాగా ఉంటది, మళ్ళీ అందులోనే బాక్సుల్లాగా ఉంటది. ఆ బాక్సులను పట్టుకున్న తర్వాత ఇప్పుడు పట్టుకున్నావు కదా, మళ్ళీ ఒక్కసారి నేను తిప్పుకొని మళ్ళీ వేరే డైవర్ట్ అయిపోయి మళ్ళీ చూద్దాం అనుకోని డైవర్ట్ అయ్యి మళ్ళీ చూసిన. మళ్ళీ అది బాక్సులే కనిపిస్తుంది. అట్లా 4-5 సార్లు చూసిన, బాక్సులే కనిపిస్తుంది. జ్ఞానం కూడా ఇంతే అని నాకు ఇన్నర్ నుంచి వచ్చిందమ్మా ఆ రోజు. అదే మరి అదే చెప్పేది. ఇప్పుడు నేను మీరు అడిగే మా క్వశ్చన్లకు లేదా మీకు చెప్పేదంతా నేను ఇంకెక్కడి నుంచి చెప్తాను? నేను ఏమన్నా ఇది స్టోర్ వేసి పెట్టుకుంటాను లాకర్ లో ఏమన్నా? అది లోపల నుంచి వచ్చేదే, బయటికి అందించబడేదే. ఇందాక చెప్పినాడు కృష్ణుడు,
సత్సంబంధం, ప్రత్యక్ష సత్సంబంధం పెట్టుకుంటే అట్టి స్థితిలో ఉండి నేను చెప్పే మాటలు వినగలుగుతారు అని. మళ్ళీ ప్రత్యక్ష సంబంధం అంటే ఏందమ్మా? అదే నువ్వు చూసిందంతా భగవంతుడే అనుకో, నువ్వు నమ్మేదంతా భగవంతుడే. ఇప్పుడు నేను నీతో ఎట్లా మాట్లాడుతానో అట్లా నేను నా కృష్ణుడితో నేను మాట్లాడతాను. మళ్ళా నా కృష్ణుడు సపరేట్ గా ఉన్నాడా అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు, ఎక్కడ మాట్లాడిస్తే అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ చూస్తే అక్కడ కనపడతాడు. మళ్ళీ ఆ వస్తువా ఈ వస్తువా కాదు, అణువులో. కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు అని నమ్మేదాన్ని నేను. మళ్ళా కృష్ణుడు అంటే ఆత్మ చైతన్య స్థితి. ఓకే. రిత్వేక్ ఒక నిమిషం అమ్మా. రిత్వేక్ హలో, ఇంకేమన్నా డౌట్స్ ఉందమ్మా నీకు? ఆచరణే, ఇంకా డౌట్ ఏం లేదు. అంతా మన ఆచరణ నిధిధ్యాసన ఇది ఉంది కదా, అక్కడే పొరపాటు జరుగుతా ఉంది అనేది బాగా అర్థమవుతా ఉంది ఈ 2 శ్లోకాల నుంచి. ఇంకా కృష్ణ భక్తి రసభావన అంటే ఇంకంత పూర్తి ఆయనతో ఇది ఉన్నట్లే కదా. కృష్ణ భక్తి భావనకి కృష్ణ రస భావనకి చెప్తుంది డిఫరెన్స్. అదే ప్రతి క్షణము ఆ కృష్ణ చైతన్యంలో ఉండాల. ఏమంటే ఒక కాయ, ఇప్పుడు మామిడి కాయ అనుకో, అది కృష్ణ భక్తి. ఆ మామిడికాయ మామిడి పండు అయితే అది కృష్ణ భక్తి రసం. డిఫరెన్స్ తెలిసిందా ఇప్పుడు? పండు కాయ పండవడం, కాయ పండవడం అది రసభావన. అంటే నీ ఆర్తి సామాన్యంగా ఉండకూడదు, నీ శ్రద్ధ నీ భక్తి సామాన్యంగా ఉండకూడదు. సామాన్యంగా ఉన్నప్పుడు అది భక్తి మాత్రమే, కృష్ణ భక్తి మాత్రమే. ఆ అసామాన్యం ఎప్పుడైతుందో అది కృష్ణ భక్తి రసభావన. అసామాన్యమైనప్పుడు అది మించి ఉండాలి. అది భక్తి భావన కంటే ఇంకా దీంట్లో ఉన్నప్పుడు మనం ఇంకా ఒకటి ఆయన నేను వేరు కాదు, కృష్ణ ఆ పరమాత్మకు నేను వేరు కాదు. నువ్వు తప్ప నాకు ఇంకేమి వద్దు అనుకోవడం. ఇంకేమి వద్దు. ఇప్పుడు కృష్ణ భక్తి అంటే నువ్వు ఉండు పర్వాలే ఇంకొకరు నీ అంటారు. కృష్ణ భక్తి అట్లా కాదు, అట్లాగా నువ్వు తప్ప ఇంకేమి వద్దు, ఆ జాగా నీకు తప్ప ఇంకెవరికి లేదు అంటే అది కృష్ణ భక్తి రస భావన. అది సింపుల్, వినేదానికి ఆచరించేదానికి కాదు. వినేదానికి అదే ఆచరణ చేయాలి. అది ఆచరణ వినేదానికి ఇప్పుడు అదే అర్థమవుతోంది. అదే ఇప్పుడు మన ఆచరణలోనే ఫాల్ట్ ఉండేదంతా అక్కడే. అదే నేనే అది అన్నట్లు అయిపోవాలా. ఒకటి అయిపోయినప్పుడే ఇంకా స్థితికి చేరుకోగలుగుతాము. అదే కావాలి. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. అదే చెప్పింది నేను. చిన్న గీత, రెండిటికి మధ్యలో ఒక చిన్న డాట్, గీత కూడా లేదు. ఆ డాట్ తీసేయగలిగితే ఇది రెండు ఏకమైపోతాయి, అంతా ఒక్కటైపోతుంది. అసలు నేను మొన్న రాత్రి ఆ అనుభూతి కలిగింది. అది ఏమి అనేది కూడా ఏ స్థితిలో ఉన్నానో ఏమి చెప్పలేను. ఎంత సుమారుగా 5 గంటల సేపు ఉండిపోయినాను. ఇంకా భయపడిపోయింది మా అమ్మ, నేను ఎంతసేపు అయిపోయింది.
అదే ఇప్పుడు అంటే అది ఎప్పుడు ఇప్పుడు అదే కదా అనింది, ఎప్పుడు అది ఉండాల, అప్పుడప్పుడు వచ్చి పోవడం కాదు, అది ప్రతి క్షణము ప్రతి నిత్యం ఉండాలి, అది ప్రతి క్షణము ఉండాలి అది. ఇంకేమన్నా డౌట్స్ ఉందా? ఇంకొక శ్లోకం చెప్పుకుందామా? చాలా చెప్పుకుందామంటే చెప్పుకుందాము, అంతా ఉందా? ఉన్నానమ్మా, చాలా సేపు ఒక సెకండే బాబుని రీసెర్చ్ చేసిన. ఇంకోటి చెప్పుకుందామా శ్లోకము? 55 లేదు లేదు, ఆడ స్పష్టంగా రాలేదు అని 2 సార్లు అనింది, చిన్నగా అనింది. చెప్పుకుందాం అమ్మా, మా సార్ పక్కనే ఉన్నాడు అందుకనే అందుకే చెప్పింది, నేను క్లారిటీ రాలేదు అందుకు వద్దులే రేపు చెప్పుకుందారి అనింది. ఎట్లయినా సరే ఇట్లైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ శ్లోకం కంటే చెప్పుకున్న దాంట్లో క్లారిటీ ఇంపార్టెంట్ కదా అమ్మా. అది ఇంపార్టెంట్. అందుకే ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. క్వశ్చన్లు ఉంటాయి. చూడ ఆ భక్తి భావన ఉండే వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటది, వాళ్ళ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి కూడా చెప్పినాడు ఆయన క్లియర్ గా. చెప్పినాడు. అవునవును. అవన్నీ మనలో ఉండాయా, మనల్ని క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతది, ఏ రేంజ్ లో ఉండాం మనము, ఏ స్థితిలో ఉండాం మనము అని. అది కరెక్ట్. మళ్ళా ఇంకెంత పెంచుకోవాలా, ఏం తగ్గించుకోవాలా, ఏం పెంచుకోవాలా, ఏది తీసేయాలా, ఇవన్నీ తెలుస్తుంది. కూడికలు తీసివేతలు అంటే ఇవే, భాగహారాలు అంటే ఇవే. ఈ లెక్కలే రావు నాకు. లెక్కల్లో చాలా పూర్ నేను. లెక్కల్లో ఏమి అన్నిట్లో పూరే. కృష్ణ అసలైంది పట్టుకున్నావు కదా, ఇంకేముంటే అవన్నీ ఏముంటే ఏమి పోతే ఏమి, అవన్నీ అసలైన ఉంది కదా, అయిపోయా. లెక్కల్లో పూరైతేనేమి, సైన్స్ లో పూరైతేనేమి, సోషల్ లో పూరైతేనేమి, అది కూడా అడుగుతాను నేను, ఎవడు అడగడం అని. నాకు చదివేటప్పుడు కూడా తెలుగు ఒకటే ఇష్టం. ఎందుకు అంటే దాంట్లోనే రామాయణం, మహాభారతం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇష్టం నాకు అది. అన్ని సబ్జెక్టుల కన్నా. చదువు సంధ్య లేదు అంటారు కదా, సంధ్య అంటే ఈ పైకి వచ్చే మార్గం ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు అని. సంధ్య అంటే ఎప్పుడు వస్తుంది సంధ్య? చీకటికి వెలుతురికి మధ్యలో వస్తుంది. అందుకే అది లేదు, ఇది లేదు, చదువు లేదు, సంధ్య లేదు, రెండు లేదు అని. చూడు మనం మాట్లాడే మన నార్మల్ మాటల్లోనే, భాషలోనే ఎంత అంతరార్థం ఉంది మనం తీసుకోగలిగితే. జ్ఞానం అదే అన్నమయ్య సినిమాలో అన్నమయ్య వాళ్ళ అమ్మ అంటా ఉంటది ఎప్పుడు, లోకజ్ఞానం లేని దాన్ని అని చెప్తానే ఉంటది మాటలేమో అన్ని. అంటే ఈ లోక జ్ఞానం లేదు కానీ అలౌకిక జ్ఞానం నాకుంది అని. కాబట్టి అన్నమయ్య వచ్చినాడు. అన్నమయ్య ఎవరు అంటే సాక్షాత్తు జ్ఞానమే. జ్ఞానం అజ్ఞానం దగ్గరికి రాదు, జ్ఞానం దగ్గరికే వస్తుంది. ముందు ఋషులు వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా,
వీళ్ళందరూ ఇది పట్టుకోనికేనా ప్రయత్నం చేస్తుర్రు? దీనికోసమే. అందుకే మనకి ఈజీగా ఇచ్చినాడు పత్రిజీ. బుద్ధుడు రాజ్యం వదిలి, భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయింది దీనికోసమే. ఇది తప్ప ఇంకేమీ లేదు. ఇంకన్ని ఉన్నాయి అంటే అవన్నీ భ్రమలే, అవన్నీ మాయలే. కాబట్టి ఇది పట్టుకోనంత వరకు పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండడమే ఇది ఈ సాధన. ఈ శాశ్వతమైన దాన్ని పట్టుకోవడం కోసమే ఈ సాధన అంతా. అది అంత ఈజీగా దొరికేది కాదు. దొరికినట్టే అనిపిస్తది, ఇప్పుడే అర్థమైనట్టు అనిపిస్తది. అదే మాయ. అసలైంది అర్థమైంటే మళ్ళీ ఆ డౌట్ రాదు. అందుకే చెప్పింది డొల్ల విత్తనం పట్టుకోకూడదు, మనం అసలైన విత్తనం పట్టుకుంటే అది పరంపరగా మనకు ఉపయోగపడుతుంది, ఇంకొకరికి ఉపయోగపడుతుంది, నిరంతరం ఉంటది, అది ఎప్పటికీ పోదు, అది శాశ్వతంగా ఉండిపోతుంది అది. అదే అది ఎక్కడుందంటే నువ్వే అది. అందుకే నీకు కష్టం. ఎందుకంటే నీ దగ్గర నీ లోపలికి వెళ్ళి ఎతకడం అంటే అందరికి బద్ధకమే కదా. ఏదో అంగిట్లో దొరుకుతుంది, లేదా హిమాలయాల్లో దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అంటే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి కొనేస్తారు. లేదా అక్కడ కూడా దాదాగిరి చేసి తెచ్చేసుకుంటారు. అందుకే భగవంతుడు తెలివిగా మన లోపలే పెట్టినాడు. వీడు ఏదైనా చేసి వీడికి తెచ్చేసుకుంటాడు. ఋషులు మరి ఇప్పుడు వీళ్ళకు ఎన్ని సంవత్సరాలు హిమాలయాల దీంట్లో ఉండి చేసిన వాళ్ళకు తెలిసినట్లా అమ్మా, తెలియనట్లా? తెలిసి ఆనందంగా ఉండారు వాళ్ళు, ఆనంద స్థితిలో. తెలవకపోతే వచ్చేస్తారు వాళ్ళు, అక్కడ ఉండలేరు. తెలుసుకొని ఆ స్థితిలో ఉంటున్నారు. తెలుసుకొని ఆనంద స్థితిని అనుభవిస్తా ఉన్నారు అంతే, నిరంతరం. వాళ్ళు ఆ రకంగా ఉండాలని ఎంచుకొని వచ్చి ఆ రకంగా కూర్చొని ఏది వద్దు ఇది తప్ప అని అట్లా ఉండారు వాళ్ళు ఆనంద స్థితిలో. లేకపోతే అక్కడ ఉండలేరు వాళ్ళు. మళ్ళీ అందుకనా అంటే అందరూ అని అంత స్థాయిలో ఉండారు అని మళ్ళీ చెప్పలేము. ఇప్పుడు కొన్ని స్థితిలో వచ్చిందంటే వచ్చేస్తారు వాళ్ళు ఇట్లా పైకి, భూమి పైకి, హిమాలయాల నుంచి భూమి పైకి వచ్చి చెప్పడానికి కొందరు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ అగ్ని నుంచి చిన్న అగ్ని కనుక వచ్చింది అని మనం అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్ గా వచ్చింది అని విన్నాం, కానీ దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మళ్ళీ ఆచరణేనా? అంతే, ఆచరణతోనే సాధ్యం ఇది. మనం ఇంతకు ముందు 3-4 రోజులకు ముందు కూడా ఏం చెప్పుకున్నాము, ఆ పరమాత్మ నుంచి వచ్చిన పరమాణువులు అని ఆయనే అన్నాడా లేదా కృష్ణుడు? నువ్వు మళ్ళీ నీలాగా నేను దేవుణ్ణి అంటే తప్పు. నువ్వు అంత సాధన చేసి నువ్వు అంత ఆత్మ జ్ఞానం స్థాయిలో నిలబడి మాట్లాడితే కరెక్ట్, నువ్వు నేను ఒకటే అని. ఊరికే నువ్వు నేను ఒకటే అనకూడదు, అనే అర్హత లేదు, అనే హక్కు లేదు. ఒక పెన్నులో రీఫిల్ ఫుల్ గా ఉంటది, ఇంకొక పెన్నులో అయిపోయి ఉంటది. మరి నువ్వు నేను ఒకటే అని రెండు రీఫిల్లే కదా అంటే కదా. అట్లా ఖాళీ అయిన రీఫిల్ మనము, ఫుల్ అయిన రీఫిల్ భగవంతుడు. ఆ ఫుల్ ఫిల్ చేసుకుంటే మనము భగవంతుడు అవుతాం, మనము ఫుల్ గా రాయగలుగుతాం అప్పుడు కదా. కొత్త కొత్త ఉదాహరణలు వస్తుండే, ఎక్కడ కని విని ఎరుగని
మామిడి పండు కూడా ఎంత బాగా చెప్పినావు చూడు, అదే రసభావన అంటే. ఆ క్లియర్ గా అర్థమయ్యేదానికి అది ఎట్లా చెప్తానంటే పక్కన తలకాయలు ఒక బాగా ఇదే. అది అందుకే చెప్తానంటే అందుకే నేను అన్ని సార్లు అడిగేది అర్థం కాకుంటే మీకు అర్థమయ్యే భాషలో భావనలో చెప్పాలనే తపంతోనే అడిగేది అన్ని సార్లు. మీకు అర్థమైందా అర్థమైందా, అర్థం కాకుంటే ఇంకొక రకంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేద్దామని, అంతే. ఈరోజు అక్షయ తృతీయని ఆత్మతృప్తిగా చేసుకున్నా నేను. నిజమే, 2 శ్లోకాలు అట్లాంటివే. అక్షయ తృతీయ అంటే 3 సార్లు అన్నది, నీకు అక్షయం అవుగాక, నీకు అక్షయం అవుగాక, నీకు అక్షయం అవుగాక అని. ఎప్పుడు అంటే నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు. అక్షయం ఎప్పుడు అవుతుంది? ఏమి కొరత లేనప్పుడు, ఫుల్ గా ఉండేటప్పుడు కదా అది పెరుగుతానే ఉండేది. అట్లా మనం ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు అన్ని మనకు అక్షయమే అవుతాయి, క్షయం ఏమీ కాదు. ఏం అక్షయం అవుతుంది అంటే ఏది మనకు అవసరమో అది, ఏది శాశ్వతంగా ఉంటుందో అది అక్షయం అవుతుంది. శాశ్వతమైన ఆనందం నీకు అక్షయమగాక అని. అక్షయ తృతీయకి కొత్త డెఫినిషన్ కదా, కొత్త నిర్వచనం. కొత్త నిర్వచనం అయిపోద్దు. ఈ అక్షయ తృతీయ ఈ 49 సంవత్సరాలలో ఈ అక్షయ తృతీయని ఆత్మతృప్తిగా చేసుకున్నా నేను, జరుపుకున్నా, ఆత్మతృప్తిగా అనుభవించిన. మీకు అందరికి కూడా థ్యాంక్స్, మీరు కూడా దీంట్లో భాగం కాబట్టి. నీకు కూడా థ్యాంక్స్ అబ్బా. ఈ రోజు ముఖ్యంగా 2 శ్లోకాలు చాలా వినగలిగిన చాలా వాళ్ళదే బాగున్నాయి. భాగ్యం. ఈ రోజు వినగలిగిన వాళ్ళదే భాగ్యం, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళదే భాగ్యం. ఈ అనుభూతి చెందిన వాళ్ళదే అక్షయం, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ 3 రకాలుగా చెప్పిన. ఏంటి ఇది? ఈ ఆత్మ జ్ఞానం గురించి, ఈ శాశ్వతత్వాన్ని గురించి చెప్పడము అంటే నన్ను నేను మర్చిపోయి చెప్పడం. మళ్ళీ నన్ను నేను అడ్డు పెట్టుకొని చెప్తున్నానంటే ఏమీ రాదాడ. ఆ నేను తీసేస్తేనే అసలైన నేను వస్తుంది బయట. అది నాకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఆ నేను చెప్పే మాటలు. అదే ఆ స్థితిలో ఉన్నా కాబట్టి నీ చేత చెప్పిస్తున్నాడు కృష్ణుడు. అది వస్తుంది అంత బాగా. అదే చెప్పింది, అసలైన విత్తనం పట్టుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది, అది నిరంతరం అందరికీ ఉపయోగపడుతుంది తరగకుండా. ఆ అసలైన విత్తనం ఏమంటే ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడు ఎవరు అంటే ఆత్మ చైతన్య స్థితి. దాన్ని పట్టుకొని ఆ భావనలో ఉండి చెప్తే మాత్రమే నేను ఆనందంగా ఉంటా, మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆ మాటలు కూడా మీకు రుచించి మీరు అనుభూతి చెందగలుగుతారు. లేదా నేనే డొల్ల దాన్ని పట్టుకుంటే మళ్ళీ మీకేమి ఇస్తాను, నేనే అనుభవిస్తా, మీకేమి ఇస్తాను?
కదా, నేనే ఏమీ లేని దాన్ని పట్టుకుంటే ఆ, నేనే. అంటే అప్పుడు ఆత్మ చైతన్యంలోనే మనం ఉన్నాం అన్నప్పుడు ఆ మాటలు కూడా దానికి తగ్గట్టు మారిపోతాయి అనుకుంటా కదా. అంతే, అదే కదా చెప్పినాడు. ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ మాటలు, వాళ్ళ లక్షణాలు ఏ రకంగా ఈ నడవడిక, రోజు వాళ్ళ మాటలు నడివడక అది. అంత ఏ రకంగా ఉంటాయి అని అడిగినాడు కదా అర్జునుడు. కృష్ణుడు చెప్పినాడు కదా దానికి కూడా. అదే ఎవరెవరు ఎట్లెట్లుంటారో కూడా చెప్పినాడు. పండితులు వాళ్ళది ఎట్లుంటుంది అంతా కూడా ఉంది దాంట్లో. రోగి ఎట్లా ఉంటాడో, లక్షణాలు ఎట్లుంటాయి, రోగి ఎట్లుంటాడు, ధనికుడు లక్షణం పండితుడు ఎలా, ఎట్లుంటది, ధనికుడు. అట్లా అట్లా ఈ ఈ ఆత్మ చైతన్య స్థితిలో ఉండే వ్యక్తి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ భాష ఎట్లుంటది, వాళ్ళ నడవడిక ఎట్లుంటది, వాళ్ళ సంస్కారం ఎట్లుంటది అని క్లియర్ గా చెప్పినాడు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సరే ఎట్లుంటాయి ఆత్మ చైతన్య స్థితిలో ఉండే వారి మాటలు ఎట్లుంటాయంటే సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. అదే మీరు అట్లా అనేసరికి ఆవిడ క్లాస్ అయిపోయింది, అర్జున్ కట్ చేసినట్టున్నారు. సరే ఉంటాను అని. పోయిందా అమ్మ? పాప పోయిందా? పాప ఉంది, ఉందా? టీవీ చూసుకుంటా ఉంది పాపం. సరే సరే, స్పెండ్ చేయండి, ఇంక రేపు మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. థ్యాంక్ యూ బాయ్.